ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అవుతుంది. కొంతమంది అంటారు 'అర్జున్ రెడ్డి' ఇదంతా కూడా అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. హ్మ్. అదే ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు వస్తున్న అప్‌కమింగ్ హీరోస్ అందరూ కూడా అదే ట్రై చేయాలి అని అనుకుంటున్నారు అనేది వినిపిస్తుంది బాగా. ఈ మధ్య కాలంలో ఓటీటీలో అయినా ట్రైలర్స్‌లో కొన్ని బూతులు బూతులుంటే పెడుతున్నారు. అవును. మళ్ళీ సినిమాలో ఉండట్లేదవి. ఉండట్లేదు. సో, ట్రైలర్‌లో కొంచెం అటెన్షన్ కోసం అవును. అందరూ ఫోన్‌లో చూస్తారు గదా! అని జెప్పేసి ఇది బాగా ఎక్కువైపోయింది. ఇంకా అది శృతి మించినట్టే అనిపిస్తుంది. ఏమంటారు మీరసలు? కలికాలంలో మంచి చెప్తే ఎవరికి నచ్చదండి. ఈ కలికాలంలోనే చేసేది కలిపురుషుడే మొత్తం అంతా అల్లకల్లోలం చేసి చెడుని బయటికి వ్యాప్తి చేయించడమే అతని పని. హ్మ్. మనం ఒప్పుకోవాలి. కలికాలం చూస్తున్నాం కదా! మరి ఇంక చెప్పాలని ఇంకేముంది. ఇప్పుడు ఎవరైతే బూతులు మాట్లాడతారో మీరు ఇంతకుముందు ఆ పిల్ల ఎవరో ప్రాంక్ పోరీలని చేసేది. అమ్మాయి బూతులు ఇప్పటికి ఏదో చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఆ పిల్ల ఎంత బూతులు మాట్లాడేది ఆడపిల్ల. ఎవరైనా ఆపారా? నేనెళ్ళి కేసులు పెట్టినాక కొంత తగ్గారు. అలా ఆడెవడో వాడు అలా చేసేవాడు. అలాగా 60 మంది, 70 మంది మీద కేసు పెట్టాను. అంటే ఈళ్ళందరికి ఏంటండి? అప్పుడేమైనా 'అర్జున్ రెడ్డి' ఉందా అంతకుముందు? చెప్పండి. ఈళ్ళందరికన్నా ఈళ్ళు ముందు మొదలుపెట్టేసారు. ఓకే. తర్వాత 'అర్జున్ రెడ్డి' సినిమా. మీరు 'అర్జున్ రెడ్డి' చెప్పారు కాబట్టి దీని ముందే ఇవున్నాయి. అంటే ఇది ఆల్రెడీ ట్రెండ్‌లో ఉన్నారు ఈళ్ళు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' వచ్చింది. 'అర్జున్ రెడ్డి' వచ్చిన తర్వాత ఇంకా చండాలంగా ఇప్పుడు కాలేజీల్లో వాటిలో రియాలిటీ ఎలా మాట్లాడుకుంటున్నారో అదన్నీ చూపించేసి అంటే దానికి ఏం మేకప్ లేకుండా, పాలిష్ లేకుండా రాగా వదిలేసేసరికి జనాలకి నచ్చుతుంది. అంటే బూతులు తిట్టి, బూతులు మాట్లాడితేనే వీడు స్టారు. లేపోతే వాడు అదని, ఇదని ఫీల్ అవుతున్నారు. సో, ఇతనికి ఎవరిచ్చారో, ఎవరు తగిలించారో తోక తెలీదు గానీ, ఇతను పెట్టేసుకున్నాడో, ఇంకెవరు పెట్టారో తెలీదు. పోనీ ఇస్తే ఇచ్చారు, లేకపోతే ఇవ్వకపోతే ఇతను పెట్టుకుంటాడు. అతని ఇష్టం, అతని హైప్. సో, అతని ఇష్టం, అతను హైప్ చేసుకున్నాడు. మనకనవసరం. సో, అతను యాటిట్యూడ్ స్టారు అని పెట్టుకున్నందుకు నిజంగా అతను అంత యాటిట్యూడ్ ఉండకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండస్ట్రీలో ఎదగాలని వాళ్ళకి. ఉందతనికి. కాబట్టి యాప్ట్‌గానే పెట్టుకున్నాడు అతనికతనే. సరే. పెట్టుకున్నాక వాళ్ళ ఫాదరు తెలుసు కాబట్టి నేను కేస్ పెట్టలేదండి ఓపెన్‌గా. లేకపోతే నేను ఈ ఓకే. పాటికి కేస్ పెడతా ఇలాంటి వాటి పైన. ఎందుకు పెట్టలేదంటే ఆళ్ళ ఫాదర్ తెలిస్తే వదిలేస్తారా అంటే, ఇప్పుడు నేనే ప్రతిదానికి ఎళ్లి ఎందుకు పూసుకోవాలి? ఇప్పుడు ఇంకోళ్ళెళ్లి పెడతారు. నేను ఆగిపోతే ఇంకోళ్ళు పెడతారు. సో, నేను ఆగుదాం అనుకున్నా ఈసారి. ఓకే. ఎందుకు ఆగుదాం అనుకున్నాను అంటే, ఇంకెవరైనా వస్తారా ముందుకు రారో చూద్దాం. ఎందుకంటే ప్రతిదానికి మీరెందుకెళ్తారని అడుగుతారు నన్ను క్వెషన్. ఇప్పుడు నేనెళ్ళలేదు. ఎవరు ఎళ్తారో రారో చూద్దాం. ఎళ్ళేయండి. ఇంకోళ్ళని ఎళ్ళనివ్వండి. అతన్నెవరో ఛాలెంజ్ చేశాడు అశోక్‌ని. అశోక్ ఎళ్లి కేస్ పెట్టాడు. సో, ఇప్పుడు కేసయితే పడింది గదా! ఇప్పుడు లేడీసు లేపోతే ఈ మహిళా సంఘాలేమైనా ఎళ్తాయేమో నేను ఆగాను యాక్చువల్. కానీ మగ ఓకే. సంఘమే ఎళ్ళింది. అంటే పురుష సంఘం నుంచి ఎళ్ళాడాయన. మహిళా సంఘం నుంచి ఎళ్ళలే. సో, పురుషుడి మీద పురుషుడే పెట్టాడు. అదే మహిళ పెట్టుంటే ఇంకా బావుండేదని నేను ఫీలయ్యా. పెట్టలేదు. సో, ఇంకా సంఘాలు గూడా ఏమైనా ఎళ్తాయేమో చూద్దాం. వెయిట్ చేద్దాం. కానీ అతను అలా చంద్రహాస్ నువ్వు చేసింది 200% తప్పు. నేను నీకే చెప్తున్నా. నువ్వు మీ నాన్నగారి పేరు నిలబెట్టే విధంగా ఏదైనా చేసుకోవాలి తప్ప, ఉన్న పేరుని దిగజార్చి రోడ్డున పడేసేటట్టు ఉండకూడదు. నువ్వు నీ పేరు మంచి పేరు పెట్టారు చంద్రహాస్ అని. అలాంటి పేరుని పెట్టుకొని, నీకేదో యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుకొని, నీ యాటిట్యూడ్ చూపించుకుంటా, ఇప్పుడు నీకు అక్క లేదా? నీ చెల్లుంది కదా! నీ చెల్లి దగ్గర ఇలాగే మాట్లాడతావా? అమ్మ దగ్గర ఇలాగే మాట్లాడతావా? ఆ రోజు నీ పక్కన ఎంతమంది అమ్మాయిలున్నారు. ఆళ్ళందరూ పక్కన ఉండి, ఆ పాటలు పాడుతుంటే వచ్చిన అతిథులు షాక్ అయిపోయి నవ్వాలో, ఏడవాలో తెలియక ఎళ్ళిపోతే ఆఖరికి ఆది ఎళ్ళిపోయాడు. ఆ పాట విని వాళ్ళు సహించలేరు. వాళ్ళ ఫ్యామిలీ అంతా సాహిత్యం గురించి ఎక్కువ. అక్కడ ఏమని చెప్తాడండి ఇతని గురించి పొగడ్డం. నిజంగా ఆది చాలా మెల్లగా ఎళ్ళిపోయాడు. ఆయన ఉండలేదు. సో, మిగిలినోళ్ళందరూ జయంత్ గారికి అందరికి అర్థమయ్యే లోపల పాట అయిపోయింది. 2 సార్లో, 3 సార్లో పాడారనుకోండి అది రిపీట్ అవుతది. సరే ఆ హీరోయిన్‌లు అమ్మాయి పక్కన వాళ్ళందరూ నవ్వారంటే ఆళ్ళకి తెలుసో తెలియకో. మిగిలిన వాళ్ళందరూ నవ్వాలా, ఏడవాలా తెలియక నవ్వారు. అంటే అక్కడ కనిపిస్తుంది అక్కడ మనకు క్లియర్‌గా వీడియోలో కూడా నవ్వుకి ఇష్టంగా నవ్విన దానికిని ఏంటో అర్థం కాని అయోమయ స్థితిలో నవ్విన దానికి తెలుస్తది. సో, ఇప్పుడు ఎవరైతే ఇతన్ని ఏ విధంగా పైన ఒక అందలం ఎక్కించాలనుకున్న నాన్న అనుకుంటే నువ్వు దిగజారిపోతున్నావు. పుత్రోత్సాహము వాడు పుట్టినప్పుడు కాదట. పును జనులా పుత్రుని అంటే కొనియాడగా అంటే కనుగొని కొనియాడగా అంటే ఆ జనులందరూ అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాడి గురించి తెలుసుకొని పొగిడినప్పుడు తండ్రి పుత్రోత్సాహం అన్నది దీని తాలూకు ఇది. అంటే జనులా పుత్రుని కనుగొన అంటే నిన్న కనుగొని మిమ్మల్ని ఎంత పొగిడారో తండ్రికి ఎంత ఆనందమైందో నిన్న అర్థమైపోయింది మనకి. వీడు చదువుకున్నాక కాకరకాయ కాస్త కేకరకాయ అయిపోయిందంటే ఇదే. చదివేస్తే ఉన్నమతి పోయిందట. ముందు మంచిగా ఉండేవాడు. చిన్నప్పుడు మంచిగా అంత గౌరవంగా అందరితో. పెరుగుతున్న కొలిది యాటిట్యూడ్, పొగరు, గిగరు అన్నీ పెరిగిపోయి మనం నచ్చినట్టు ఉంటావు. నువ్వెవరు నాకు అడగడానికి నేను సారీ చెప్పా మీకంటే నీ సినిమా ఎందుకు చూడాలిరా అంటారు అందరూ. అంతే కదా! ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? నిర్మాత, డైరెక్టర్, ఇంకెవరైతే ఉన్నారో సహనటులు. నీ సినిమా నిజంగా బాగున్నా చూడడానికి ఎవరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఈ సినిమా ఎవడు చూస్తాడు పా అంటారు. ఓకే. కానీ అంటే
ఇప్పుడు చంద్రహాస్ స్టేజ్ పైన అంత సాహసం చేయడానికి, అటువంటి పదాలు ఉపయోగించి పాట పాడే సాహసం చేయడానికి ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో వచ్చిన కంటెంట్ రిఫరెన్స్ కాదంటారా? ఏమండి అలా అయితే బోల్డ్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట చెప్తా, అదే సింపుల్ ధైర్యంతోనే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పాడుండొచ్చు మీరు కదా. బూత్కి చెప్పారు కదా, ఈ బూత్కి చెప్పారు, బూత్కి అట్లా మాట్లాడదాం. మరి సినిమాల్లో మంచి చేశారు, అది అది తీసుకోరా అండి? విజేత సినిమాలో కిడ్నీ ఇచ్చేస్తాడండి చిరంజీవి, అది ఎందుకు తీసుకోవట్లేదు మీరు చెప్పండి. మరి సినిమానే కదండి, ముందు ముందు సినిమా. మీకు ఎగ్జాంపుల్ అడిగారు, మీరు చెప్పారు, దానికి నేను ఇది చెప్తా. విజేత సినిమాలోనో సైకిల్ తొక్క ఏదో సంథింగ్ సినిమాలో గుర్తులేదు, అదే పేరో కాదో గుర్తులేదు, కిడ్నీలు ఇచ్చేస్తాడు ఆయన. మరి ఇచ్చేయండి అందరూ. అంటే ఇప్పుడు అంటే బూత్ని మరి బూత్ని అయితే తీసుకుంటారా? చెప్పిన దానికి మేబీ సామాన్యులు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు స్టోరీ చూసి అనుకోవచ్చు, కానీ ఇక్కడ మనం మాట్లాడేది సినిమాకి అప్కమింగ్ హీరో గురించి. ఇప్పుడు హీరో నెక్స్ట్ ఇప్పుడు వస్తున్న ప్రాజెక్టులు చూస్తుంటాడు, ఆ హీరో ఏం చేశాడు, ఈ హీరో ఏం చేశాడు, ఆ కంటెంట్ ఎలా ఉంది, ఈ కంటెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ మనం ఎలా వెళ్ళొచ్చు, ఏ కాన్సెప్ట్ వెళ్ళొచ్చు, ఎటువంటి డైలాగ్స్ రాయించుకోవచ్చు, ఇది పగలు కొడతా అది పగలు కొడతా అని చెప్పేసి బూతుల్లో మాట్లాడితే నీకు నిజంగానే పగలు కొడతారు బయట. ఇది కామన్ జనరల్ గా, నువ్వనే కాదు, అక్కడ చంద్రహాస్ ఉండని, ఇంకా XYZ ఉండి ఎవరైనా ఉండని, వాళ్ళైతే గ్యారంటీ నాకు తెలిసి ఎక్కడో దగ్గర ఏం జరిగినా మనం ఆశ్చర్యపోకర్లేదు. అంటే అబ్బాయి ఇది తీసుకునేది ఇప్పుడు నీకంటూ సమాజం పట్ల బాధ్యత ఉందా లేదా? ఎవడో ఏదో గడ్డి తింటే నువ్వు గడ్డి తింటావా? ఎవడో వెళ్ళి అశుద్ధం తిన్నాడు, నువ్వు దానికి ఇంకో ఫ్లేవర్లు యాడ్ చేసి తింటానంటే అది ఇందాక కూడా అదే చెప్పాను. అంటే అశుద్ధం తినొద్దురా అన్నాం, తింటాను నా ఇష్టం, నువ్వెవడు నన్ను అడగడానికంటే ఎవడు ఆపుతాడు? దానిలో ఇంకా నేను చాలా మసాలాలు వేసుకొని తింటాను, నీకేం ప్రాబ్లం అంటే ఎవడు ఆపుతాడు? సేమ్ అదే చేస్తాడు ఈ అబ్బాయి. ఇప్పుడు మంచి తీసుకుంటే నిన్ను అందరూ హర్షిస్తారు, చెడు తీసుకున్నావు అనుకో నిన్ను ఎవరు హర్షించరు. ఆల్రెడీ మీ ఫాదర్ నిన్ను పెంచినప్పుడు ఒక మంచి పొజిషన్లో ఊహించుకునే కదా నిన్ను కంటారు. కన్న తర్వాత నీ దగ్గర నుంచి మంచి వస్తే పర్వాలేదు, మంచి రాకపోయినా పర్లేదు, కానీ చెడు రాకూడదు. ఇప్పుడు పక్కోడు ఏదో దరిద్రం పనులు చేశాడని నువ్వు పక్కింటి అమ్మాయిని రోజు సొల్లు గార్చుకుని ఉన్నాడు ఎవడో అనుకుందాం, XYZ సొల్లు గార్చుకుని ఉన్నాడు, అమ్మాయిని ఏదో చేశాడండి, అది తప్ప కాదా? ఎవడైనా దాన్ని సమర్థిస్తాం మనం? ఆడు చేశాడు కాబట్టి నేను చేశానని సమర్థిస్తారా? చెప్పండి మీ సమాధానం. నో మెచ్యూరిటీ లేని పర్సన్ ఏం చేస్తాడు? ఇప్పుడు తన సీనియర్ ఎవరైతే సినిమా రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టాడో అది ఫాలో అవుదాం, నాకు కూడా అటువంటి హిట్ కావాలని అట్లా ఫాలో అవుతారు. సో మనకు కూడా అటువంటి డైలాగ్స్ అదే మా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళందరూ సినిమాలు చూడం, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళందరూ సినిమాలు చూడమండి. అబ్బాయికి మెచ్యూరిటీ లేదు కదా. ట్రెండ్ అనేది ముందు నుంచి వస్తున్న సినిమాలు సెట్ చేసినా లేదంటారు? ముందు నుంచి కాదు, ఒక డికేడ్ కింద నుంచి చాలా చండాల సినిమాల్లో బూతులు వాడడం అనేది, సినిమాల్లో కొన్ని సినిమాల్లో బూతులు వాడారు, అప్పుడు కట్ చేయలేదు. నేను మాట్లాడుతా, సెన్సార్ ఏం చేస్తుంది? సెన్సార్ వాళ్ళు ఈ పాటను ఎలా ఓకే చేశారు? సెన్సార్ వాళ్ళకి తెలియదు, మూవీలో లేదని తనే చెప్పాడు. ప్రమోషన్ కోసం అయితే ప్రమోషన్ సార్. కొన్ని సినిమాలు ట్రైలర్స్ లో బూతులు పెట్టేసి సినిమాల్లో లేకుండా సరే అండి, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకోటి కొత్తది తీసుకురావాలి. నాదో స్టేజ్ మీద ప్రదర్శించే వాటికి కూడా సెన్సార్ కావాలి అని పెట్టాలి. ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన వాటికి కూడా సెన్సార్, యూట్యూబ్ కూడా సెన్సార్ కావాలని పెట్టాలి. ఇప్పుడు కొత్తగా నేను అది పట్టుకొని ఇప్పుడు అడగాలి. ఇప్పుడు ఎందుకంటే మీకు నచ్చినట్టు బురదంతా తీసుకొచ్చి యూట్యూబ్లో వేసేస్తాం మేము, సినిమాల్లో పెట్టలేదు కదా అంటే అవ్వదు. యూట్యూబ్లో తిట్టాల్సిన తిట్లని తిట్టేసి ఏది పెడుతుంది అనేసి నేను బయట సినిమాలు మిమ్మల్ని పొగిడానండి అంటే అప్పుడు ఒప్పుకోడమ్మా, అలా కుదరదు. యూట్యూబ్ని కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే సెన్సార్ చేయండి. ఈ పాటని ఇట్లా పాడినప్పుడు వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో లేచి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అంటే బుద్ధి వచ్చేది. ఈ పాటికి వాకౌట్ చేయలేదు వాళ్ళు ఏదో మోమాటం పోయారు, తర్వాత వెళ్ళి పొగడాల్సి వచ్చిందని. ఏమని పొగుడతారండి? నువ్వు భలే పాడేవరా అదేదో అని అనగలరా? చెప్పండి. వాళ్ళు కూడా ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతున్నారు. సో ఈ రోజు ఎంతమందిని తలదించుకున్నట్టు చేసింది నీ ప్రయోగాలు మంచి ప్రయోగం అయితే చంద్రహాస్ ఒక్కడనే ప్రశ్నిస్తారా? ఇంతకు ముందు నుంచి ఓటీటీస్ లో ఏవైతే బూతులు వాడుతున్నారో వాళ్ళు ప్రశ్నిస్తారా? బూతులు వాడుతున్న ప్రతి ఒక్కరిని, ఈవెన్ చాలా మంది పెడుతున్నారు బూతులు సీరియల్ సినిమాల్లో అన్నిట్లో వింటున్నాం మనం, కొన్ని ఓటీటీ వాటిలో మనం కూడా చూస్తున్నాం. కానీ అవి ఎలా వస్తున్నాయంటే ఆ బూతు అక్కడ బీపన్ వేసుకోండి, లేకపోతే దాన్ని వదిలేస్తున్నారు రాగా, అది ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఆ బూతుల వల్ల సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అవే కామెంట్స్ రూపంలో మీ వీడియోస్ కి నెక్స్ట్ వస్తున్నాయి కదా. వస్తే అబ్బాయి నన్ను ఏమన్నాడు, మీరు నన్ను ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టారు కాబట్టి నేను చేస్తాను అంటే, నువ్వు నాకు చేసావు కాబట్టి నేను, కుక్క వెళ్ళి కరిచిందండి, కుక్కని వెళ్ళి కరిసేస్తావు నువ్వు, అంతే కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన కామెంట్, నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ అలాగే ఉంది. నువ్వు నన్ను బాధ పెట్టావు కాబట్టి ఇప్పుడు మీ అందరిని ఇలా బాధ పెడతానంటే, ఒక కుక్క కరిచిందని నువ్వు వెళ్ళి కుక్కను కరుస్తావా? నాకు ఇదే చెప్పు సమాధానం. నువ్వు చేయలేవు కదా పని, కుక్కను కరలేవు కదా. అలాంటప్పుడు ఆడెవడో కామెంట్ చేస్తే
ఎదిగే క్రమంలో నన్ను 100 మంది ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే నువ్వు ఇంతకుముందు వ్యాంప్ క్యారెక్టర్లు చేయలేదని ఎంతమంది పెట్టరు చూడు. పెడతారు, తిడతారు. బట్ నా వృత్తికి నేను చేశానప్పుడు ర్యాంప్ చేయలేదని నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, చేశాను నేను. కానీ నేను ఏదైతే ధర్మం దేశం అనుకొని మొదలు పెట్టిన తర్వాత నాకు ఇలాంటి కామెంట్లు వచ్చాయో నన్ను నేను మార్చుకొని నేను చేయడం మానేశాను. అది కూడా నేనే చేసుకున్నాను కదా, ఆ సంస్కారం కూడా నాకు ఉంది కాబట్టి నేను మార్చుకున్నాను కదా. ఒకప్పుడు నేను చేశాను, కానీ అలా కామెంట్స్ నుంచి మీరు నేర్చుకున్నారు. కామెంట్స్ గురించి కాదు, బయట నాకు వచ్చిన కొన్ని నేను ఏదైతే కొంతమంది మీద ఫైట్ చేస్తా అన్ని మతస్థుల పైన, వాళ్ళు తీసే వీడియోలో నువ్వు చేసింది ఏంటి అని నన్ను అడుగుతుంటే కరెక్ట్ వాడు అడిగింది నేను చేశాను కదా ఒకప్పుడు క్యారెక్టర్, ఇప్పుడు నేను మానేస్తేనే కదా నేను ప్రశ్నిస్తుందని మీరు మార్చుకున్నారు. నేను నా వృత్తి వదులుకున్నా ఎందుకంటే సమాజం పట్ల కొంచెం హితం ఉంది నాకు. సమాజ హితం కోసం పని చేస్తున్నప్పుడు నా బాధ్యత నేను కూడా మారాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వు నచ్చినట్టు చేసుకో అంటే తప్పది. అది తప్పు. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగిన దానికి అర్థం లేదు. సో అందుకని నేను ఏమంటానంటే నువ్వు తప్పు చేసినా క్షమించండి అని అడుగుంటే వేరుగా ఉండేది. నేను చేయను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వేం బిక్తో నీ మీద నీకేం కానీ టైం ఇస్తున్నా, లేకపోతే నేను కొడతా తిడతా, నీ మీద కేసులు వేస్తా, నేను ఎక్కడ చేయాలో చేస్తానంటే తప్పదు. అంత ఉండకూడదు. మరి ఎంత యాటిట్యూడ్ స్టార్ అని ఎవరు పెట్టారు కానీ అంత పెట్టుకుంటే నువ్వు ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే ఇలాంటివి చేయకూడదు. అది నేను ఒక సలహా ఇస్తున్నా. మీ నాన్నగారికి మంచి పేరు తీసుకురావడానికి ట్రై చేయి. అతను నువ్వు కలిపి ఇలా ట్రోల్ అవ్వడం మాకు బాధగా ఉంది. సాటి అంటే లేడీస్ చాలా మంది నువ్వు చేయలేదు ఎందుకు అని అడుగుతున్న వాళ్ళందరిని అడుగుతున్నా, ఈ మహిళా సంఘాలను అడుగుతున్నా, మీరు వెళ్ళి ఇప్పుడు ఎందుకు సుమోటోగా తీసుకొని కేసు అబ్బాయిని పిలిపించి ఎందుకు మాట్లాడరు, ఇలాంటివి ఎందుకు పాడేవరా, ఇట్లాంటివి పాడకూడదని మాట్లాడండి, లేకపోతే ఇట్లాంటివన్నీ చేయకూడదని మాట్లాడండి. ఈ సంఘాలన్నీ కూడా ఈరోజు పెట్టాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి. మరి మొన్న అన్నిటి మీద వెళ్ళి ఆ చీరల మీద వాటి మీద అన్నారని, వాళ్ళ మీద షేమింగ్ అది అన్నారు. ఇది షేమింగే కదా, బాడీ షేమింగ్ ఇది అంటే ఒక విధంగా చెప్తే. మరి ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరినో కొడతాను గిడతానని తిట్టంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేయకూడదు. సో ఎవరో ఏదో అంటారని కాదండి, మనకంటూ కొంచెం నిబద్ధత నియమం ఉండాలి. నువ్వు ఎదగాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు ఎదగడానికి ఏం మంచి చేస్తే ఎదుగుతావో చూడాలి. చెడగొట్టేస్తే ఎదుగుతానంటే అది చెడగొట్టి ఎదిగి ఇప్పుడు పక్కోడికి నేను విషం ఇచ్చి లేకపోతే స్లో పాయిజన్ ఇచ్చి నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను, వీడి మీద ప్రయోగం చేస్తే ఈ ప్రయోగం సక్సెస్ అయితే రోజు స్లో పాయిజన్ ఇస్తే ఇది కానీ సక్సెస్ అయితే కానీ నేను ఎదుగుతానని అది నీ ఎదుగుదల కాదు. ఒక మనిషి ప్రాణం నీ ఎదుగుదల కోసం అది కాదు. వాళ్ళని ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్న మనిషికి నువ్వు ఏదైనా చిన్నది పోసి బతికించి ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్తే ఇగో ఇలా నేను నిలబెట్టాయి ప్రాణం, అది నీ ఎదుగుదల. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నా వల్ల నా ఎదుగుదల కోసం కొంతమంది మీద నేను ఇచ్చేస్తా, శ్మశానం చేసేస్తే దాని మీద ఎదుగుతా, మేడ కడతానంటే కరెక్ట్ కాదు. మంచి చెడు రెండిట్లోనే ఉన్నాయి. నువ్వు చెడు మార్గం ఎందుకు ఎత్తుకోవాలి? ఎవడో చెడు మార్గం చేసిన ఆడితో గడ్డి తిన్నాడు, నువ్వెందుకు తినాలి? నువ్వు మంచి మార్గంలో చేసిన చాలా మంది మీ నాన్న నేను ఎగ్జాంపుల్స్ చెప్పారు, వాళ్ళని చూసి ఎదుగు, సంస్కారం నేర్చుకో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నా చెప్పు. మన పద్మశ్రీ వస్తే ఇంటికి వెళ్ళి బొకేలు ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చాడు మహానుభావుడు ఆయన, మీకు తెలుసు ఎందుకు? ఆయన నాన్న చెప్పిన అతనే చిరంజీవి గారు. ఇంటికి వెళ్ళి నా ఇండస్ట్రీకి వచ్చిన గౌరవం అని చేశారా లేదా? మరి అలాంటివన్నీ జరిగిన అలాంటి వాళ్ళు కదా ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆయన బూతులు మాట్లాడి అక్కడ ఎదగలేదా? అర్జున్ రెడ్డి అంటే ఇప్పుడు ఆ సినిమా ఒక్కదానిలోనే అతను మాట్లాడాడు అనుకుందాం, అంతకుముందు ఏం మాట్లాడేది? ఇప్పుడు కామన్ గా నీ అవ్వ నీ అమ్మ అనేస్తున్నారు జనరల్ గా. అదేంటి ఇక్కడ తెలంగాణ స్లాంగ్ అంటారు కొంతమంది, అట్లా కొంతమంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకమైన ఉంటుంది. ఆ ఏరియాకి అనుగుణంగా వీళ్ళు మార్చేసుకొని పెట్టేసుకుంటున్నారు. వాళ్ళేం మాట్లాడితేనే చూస్తారని లేదు, నువ్వు మంచి చెప్పు వింటారు. మంచి చెప్తే ఎవరికి ఎక్కదండి, చెడుగా అయితే తొందరగా బయటకు వస్తారు, నెగిటివ్గా వస్తేనే తొందరగా ఎక్కుతావు అని చెప్పేసి వీళ్ళకి ఎవడో నూరు పూసేస్తారు పక్కన సలహాదారులు. ఆ సలహాలో నేను ఏదో నా పబ్లిసిటీ కోసం నిన్ను అది చేస్తా ఇది చేస్తా, నువ్వు పెట్టిన కామెంట్లోంచి నేను రాయించుకున్న పాట నేనే రాసా అంటే ఆడు కామెంట్ పెట్టాడంటే నువ్వు ఎంత యారగంటగా లేకపోతే పెట్టాడు, నువ్వు యారగంటగా ఉన్నావు కూడా పెట్టాడు, కాబట్టి నువ్వు అర్థం చేసుకొని నువ్వే ఎదగాలి. సో నేను అబ్బాయిని అయితే నేను అతన్ని సపోర్ట్ చేయను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఈ పాటికి. సో వాళ్ళందరికీ నువ్వు ఒక ఇబ్బంది కలగకుండా ఒక సారీ చెప్పి ప్రొడ్యూసర్ని బతికించు, వీలుంటే డైరెక్టర్ని కూడా బయటపడి. అంతేగాని నేను ఏమైనా చేసుకుంటానంటే కేసులు పడతాయి, తర్వాత అతనికి లేనిపోని బ్యాడ్ నేమ్ వస్తే ఇంకెవరు పెట్టుకోరు. అన్ని విధాలు నష్టపోయేది చంద్రహాస అనే ఒక ఆర్టిస్ట్. నువ్వు హీరో అయిపోవా అవ్వలేదు పక్కన పెట్టు, నీ లైఫ్ని పాడు చేసుకుంటుంది నీ చేతుల్లో నువ్వే. అది ఎవరు చెప్పట్లేదు, నేను పొగను, నీకు తప్పు తెలియజెప్తా, తెలుసుకుంటే బాగుపడతావు. ఎవరికైనా ఇది చెప్తా, నీకు కూడా అదే చెప్తున్నా. సో నువ్వు చేసింది తప్పు, 100% తప్పు. ఇంకా ఎక్కువ ఏమైనా శాతం చెప్తే అది కూడా తప్పు నువ్వు చేసింది. ఇక ముందు ఇలాంటివి చేయకుండా ఇదేమన్నా దీన్ని రెక్టిఫై చేసుకునేది ఏదైనా ఉంటే అది చేసుకొని బాగుపడితే బాగుంటుంది. లేకపోతే నువ్వు బయటకు వస్తే నిన్ను ఏం చేస్తారో అనే టెన్షన్తో బతకాల్సి వస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.